అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలో గంజాయి వ్యాపారం గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ గారు మనతో ఉన్నారు. సార్, ఇక్కడ తిరుపతి పుణ్యక్షేత్రంలో అక్రమ గంజాయి వ్యాపారం మీద ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఎంతమంది అదుపులోకి తీసుకున్నారు? ఎంత సార్ దాని విలువ? మనము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్సీబీ పోలీసులతో కలిపి తరచుగా మనము చెకింగ్ చేస్తున్నాము. బస్టాండ్, రైల్వే స్టేషను. గతంలో కూడా ఒక 5-6 కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికే మెయిన్ గాంజా స్మగ్లర్లను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరిపైన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. ఇంకా కూడా ఇది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుంది. సార్, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారండి ఇవన్నీ కూడా? ఇవంతా కూడా మనకు ఆరిజిన్ ప్లేస్ ఒకటే, నర్సీపట్నం, పాడేరు అటువైపు కోస్టల్ ఏరియా నుంచి వస్తుంది. తిరుపతితో సహా తమిళనాడు, కర్ణాటక కూడా ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం ఇప్పటికే చాలామంది స్మగ్లర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఇది కంటిన్యూ చేసి తిరుపతిలో గాంజా అనేదే లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. దీని మీద ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందండి? ఈ గాంజా కేసులే నాన్ అవైలబుల్ కేసులు, వాళ్ళకి బెయిల్ రాదు. మళ్ళీ తర్వాత ఈ కేసులో శిక్ష నుంచి తప్పించుకోవడం కూడా చాలా కష్టము. కాబట్టి కఠినంగా వీళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు పట్టుబడినటువంటి పాత నేరస్తులుగా గుర్తించారా? ఎట్లా వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు? వీళ్ళ ఆధార్ కార్డుల ద్వారా మేము CCTNSలో ఎంటర్ప్రైజ్ సెర్చ్ కొడితే వీళ్ళ పాత నేరాలు బయటకు వస్తాయి. దాని ద్వారా ఇప్పుడు వరకు ఈ మహిళల 3 పైన కూడా గుంటూరు, వైజాగ్, రాజమండ్రిలో కేసులు ఉన్నట్టు గుర్తించాము. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళను ఖచ్చితంగా చట్టపరంగా అన్ని రకాలుగా మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అక్రమ గంజాయి వ్యాపారాన్ని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని చెప్పి డీఎస్పీ గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. ఇది పట్టుకొచ్చి ఫోటో మీ ఫేసులు రావు. అందరికీ నమస్కారము. ఈ గాంజా అక్రమ రవాణా మరియు తిరుపతిలో వాడకం పైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము తరచుగా ఇక్కడ చెకింగ్ చేపట్టడం జరిగింది. మాకు నిన్న ఉదయం వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకి ఈ విజయవాడకు చెందిన బండారు రూపావతి, అలాగే వీరంకి దుర్గా, బండారి కుమారి, ఈ 3 కూడా అక్కడ తిరుమల ఎక్స్ప్రెస్లో నర్సీపట్నం దగ్గర నుంచి గాంజా తీసుకొచ్చినట్టు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు నిన్న ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపడితే నిన్న సాయంత్రం మాకు ఖచ్చితమైన సమాచారం రాబడిన మేరకు ఇక్కడ ఇన్ఛార్జి తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా సిఐ గారు మహేశ్వర్ రెడ్డి, అలాగే పురుషోత్తం రెడ్డి ఎస్ఐ, మహిళా సిబ్బందితో కలిపి ఈ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న ఈ హాలిడే హోమ్ ఉంది కదా, అక్కడ వీళ్ళని గుర్తించి వీళ్ళు 3 కలిసి కూడా 20 కేజీలు గాంజా తెచ్చి ఇక్కడ లోకేశ్వరరావు అని చెప్పి ఇతను నగిరి దగ్గర ఉండే ఓజుకుప్పం విలేజ్, ఇతనికి సప్లై చేస్తున్నారు. ఆ 4 కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తర్వాత వీళ్ళని విచారిస్తే వీళ్ళు నర్సీపట్నం ఏరియా నుంచి అక్కడ పాపారావు అని చెప్పి ఒక అప్పారావు అనే వ్యక్తి వీళ్ళకు గాంజా ఇస్తున్నట్టు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ లోకేశ్వరరావుకు ఇవ్వడము, ఈ లోకేశ్వరరావు తీసుకొని పోయి అక్కడ ఈ నగిరి, తిరుత్తని ఆ ప్రాంతంలో ఈ చిన్న పొట్టాలుగా మార్చి అమ్మడం జరుగుతుందని తెలిసింది. వీళ్ళ 3 ఆడవాళ్ళని అలాగే ఈ లోకేశ్వరరావుని విచారిస్తే వీళ్ళపైన గతంలో కూడా వైజాగ్, విజయవాడ, గుంటూరు, అలాగే తమిళనాడులో కేసులు ఉన్నట్టు తెలిసింది. ఆ కేసుల వివరాలు కూడా ఈ ప్రెస్ నోట్లో పొందుపరచడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర 20 కేజీలు గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ సీజర్కి సంబంధించి ఇందులో పాల్గొన్న టీంకి, ఈ సిఐ గారికి, అలాగే ఎస్ఐ, మిగతా టీంకి ఎస్పీ గారికి రివార్డుల కోసం పంపడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఈ గాంజా పైన ఇలాగే మేము ఈ దాడులు కొనసాగిస్తామని తెలుపుతున్నాం. వీళ్ళకు యాక్చువల్గా వీళ్ళకి ముగ్గురికి కూడా
అక్కడ నర్సీపట్నంలో అప్పారావు అనే వ్యక్తి ఈ సరఫరా చేసినట్టు తెలిసింది. అతన్ని కూడా కేసులో ఇన్వాల్వ్ చేసినాము. అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతానికి వీళ్ళు గత సంవత్సరంగా చేస్తున్నట్టు మాకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ సంవత్సరం నుంచి కూడా చేస్తున్నారు, సప్లై చేస్తున్నారు ఈ ప్రాంతానికి. రైల్వే పోలీసులు కాదు, మేమే గుర్తించాం. మాకు వచ్చిన సమాచారమే. వాళ్ళు తిరుమల ఎక్స్ప్రెస్లో వచ్చారు మొన్న నైటు గాంజాయి తీసుకొని. నిన్న ఉదయం అంతా గాలిస్తే నిన్న సాయంత్రము మాకు పట్టుబడడం జరిగింది. ఇక్కడే హాలిడే హోమ్ ఉంది కదా, ఈ గోవిందరసం చౌటరీ ముందర. అదే నర్సీపట్నం అప్పారావు అతనిపైన కూడా కేసులో ఉన్నారు. గాంజా అక్కడి నుంచి కిలో 5,000 రూపాయలు కిలో కొని ఇక్కడ తెచ్చి 8,000 రూపాయలకు అమ్ముతున్నారు. వాళ్ళు దాదాపుగా నెలకు 1 సారి 2 సార్లు తీసుకొస్తున్నట్టు తెలిసింది. డిఫరెంట్ వ్యక్తులకు ఇస్తున్నట్టు కూడా తెలిసింది. ఇంకా విచారణ కొనసాగుతుంది దానిపైన. అదంతా కూడా మేము ఇంకా విచారణ చేస్తున్నాము. పూర్తిగా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియపడటం జరుగుతుంది. ఇంతకుముందు కూడా 6 కేసులు నమోదు చేశాము ఇదే పోలీస్ స్టేషన్లో. కాక వివిధ కేసులు గాంజా 64 కేజీల గాంజా సీజ్ చేశాము. 19 అదే 6 కేసులు. దీంతో ఈ లోకేశ్వరరావుని మన ఓజుకుపొమ్మ అతను ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అటెన్షన్ డైవర్షన్ కేసులు చేసేవాడు. అతను తమిళనాడులో అతనిపైన 2 కేసులు కూడా ఉన్నాయి. అతను ఈ మధ్య ఆరోగ్యం బాగలేక అది వదిలేసి ఈ గాంజా తీసుకుపోయి అక్కడ చిన్న పొట్టాలు చేసి వాళ్ళ ఓజుకుపొమ్మ చుట్టుపక్కల విలేజ్లో అమ్మడము స్టార్ట్ చేసినట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.